అందరికీ. ఈరోజైతే మా లతమ్మ చికెన్ బిర్యానీ చేసింది, చూసేద్దామండి. ఉల్లిపాయలు అయితే చక్కగా వేపేసిందనమాట, గోల్డ్ కలర్ వచ్చే వరకు. చికెన్ అయితే శుభ్రంగా కడిగేసింది. కడిగి ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడర్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పెరుగు అన్నీ ఈ చికెన్లో వేసి ఇలా కలిపేసిందనమాట. చూసారా, అన్నీ వేస్తుంది. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసిందండి ఇందులోనే. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ అన్నీ వేసింది. చూసారా, ఒకటి ఒకటి వేస్తుంది. తర్వాత పెరుగు వేసిందనమాట. ఇప్పుడు వేపిన మరి గోల్డ్ కలర్ వచ్చినాక వేపిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసింది. ఇప్పుడు పెరుగు వేస్తుంది చూడండి. పెరుగు వేసి చక్కగా పైన ఇలా 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 సర్దేసింది అనమాట. పెరుగునంత చూడండి, ఇలా సర్దింది. అడుగుకి పైకి అయితే కలపలేదు. బిర్యానీ రైస్ నానబెట్టింది. ఇప్పుడు మసాలా సామాన్లన్నీ తీసింది. కొద్దిగా జీరా వేసి మాత్రం అన్నం ఉడకబెడుతుంది అన్నమాట. చూసారా, బియ్యం ఒక 75% ఉడకాలంట. అలా ఉడకబెట్టింది. ఉల్లిపాయలండి భలే ఉన్నాయి కదా, పకోడీలా అనిపిస్తున్నాయి నాకైతే ఉల్లిపాయలు. ఇప్పుడు చికెన్ అదిగోండి, అందులో ఈ మసాలాలు లాంగ్ మొగ్గ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, లవంగాలు, కొద్దిగా మిరియాలు కూడా వేసిందండి. ఇది కుంకుమ పువ్వు అనమాట. కుంకుమ పువ్వు కొన్ని నీళ్ళు వేసింది. ఈ అన్నం పూర్తిగా ఉడకకుండా దించేసింది. అప్పుడు ఈ మసాలాలన్నీ వేసిన చికెన్లో ఈ రైస్ అయితే వేసింది. చూసారా ఎలా వేస్తుందో, నీళ్ళు అన్నీ వంచేసి ఈ సగం ఉడికిన రైస్ని ఈ చికెన్పై అలా పెట్టేసింది అనమాట. మొత్తం అలాగా సర్దేసింది రైస్ని. ఇప్పుడు అందులో జీరా వేసిందనమాట. ఇప్పుడు ఫ్రై చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసింది పైన కూడా. ఇంత ప్రాసెస్ నిజంగా నాకు తెలియదండి. నేను చేస్తే ఇలా ఉండేది కాదబ్బా, ఇన్ని రకాలుగా ఇలా చేసేదాన్ని కాదు నేను. అప్పుడు ఇదిగోండి రైస్ మొత్తం వేసేసింది. బాస్మతి రైస్ చూసారా, 3/4 వంతు ఉడికినాయి అన్నమాట. మొత్తం వేసేసిందండి. ఇప్పుడు ఏం చేసిందో చూద్దాం. కొద్దిగా నెయ్యి కూడా వేసిందండి. ఇప్పుడు గోధుమ పిండి ముద్దలా కలిపింది. ఆవిరి బయటికి పోకుండానంట చుట్టూ ఆ గోధుమ పిండి అయితే మనం ఆవిరి రాకుండా ఇలాగ అప్లై చేసేసి అలాగ చుట్టూ పెట్టిందండి. గోధుమ పిండి అయితేని ఆవిరి బయటికి పోకుండా అలా పెట్టాలంట. చూసారా, ఉడికిపోయింది. ఆ కలర్ చూసారా ఎంత బాగుందో, బాగుంది కదా. చికెన్ ముక్కలు చక్కగా ఉడికినాయి. బిర్యానీ కూడా సూపర్ ఉంది. చూసారా, నిమ్మకాయ కూడా పిండిందండి. ఇదిగో రైస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, నేనైతే తింటా ఉన్నాను, మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే నచ్చింది. ఇది చూసారా, కలర్ఫుల్గా భలే ఉంది కదండి. కుంకుమ పువ్వు కూడా వేసింది కదా. చికెన్ కూడా మెత్తగా ఉడికింది, కాలుతూ ఉంది. థ్యాంక్ యూ అండి అందరికీ.